మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్ పర్వతిరెడ్డి గారు. దీని గురించి అయితే ఎప్పుడు కూడా మేము నెల్లూరు జిల్లా చరిత్రలో ఇట్లాంటి పరిస్థితులు అయితే చూడలే. ఈ మధ్య కాలంలోనే చూసినాం, గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసు పెట్టడం, ఆయన అరెస్ట్ చేయడం. సో అదే ఎక్కువ అని అనుకున్నాం. ఇప్పుడు దాకా మా నెల్లూరు జిల్లా చరిత్రలో అట్లాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు అయితే అత్యంత దారుణంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లోకి వచ్చి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయన 40 years నుంచి నల్లపరెడ్డి ఫ్యామిలీ అంటే నెల్లూరు జిల్లాలో ఒక గౌరవం ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు 1983 నుంచి వాళ్ళ నాన్న కానీ ఈయన కానీ ఒకే కాన్స్టిట్యూన్సీ లో కంటెస్ట్ చేస్తున్నారు. ఒక గౌరవమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి అత్యంత దారుణంగా, వాళ్ళ మదర్ కి సుమారుగా 90 years ఉంటాయి, ఆమె ఒక్కటే ఇంట్లో ఉన్నప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళి ధ్వంసం చేసేసి మొత్తం బయట కారు ఉంటే ఆ కారుని అట్లా పైకి ఎత్తి కారుని కూడా పక్కన కొట్టినారంటే ఎంత దుర్మార్గమైనటువంటి గంజాయి తీసుకునే వాళ్ళు వచ్చినట్టు చేసినటువంటి తీరైతే చాలా భయంకరంగా ఉంది. ఇది రాయలసీమ సంస్కృతి కూడా కాదమ్మా, ఒక బీహార్ లో కూడా ఇట్లాంటివి జరుగుతాయో లేదో తెలియదు. అట్లాంటి పరిస్థితిని మనం ఈ రోజు నెల్లూరులో చూడడం అనేది చాలా బాధాకరం. సో నెల్లూరు జిల్లా ఈ రోజు దిగ్భ్రాంతికి గురైంది. ఏంటి ఇలాంటి పరిస్థితులు జరుగుతా ఉన్నాయని. సో తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోమని ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారు, మనం గతంలో కూడా చాలా దాడులు చూసాం, కానీ అవి ఎక్కడి వరకు అంటే ఇంటి బయట వరకు మాత్రమే ఉండేటివి. కానీ ఈరోజు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోవడం, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని ధ్వంసం చేయడం, ఇంట్లో ఎవరూ లేకపోవడం, అంటే ఇవంతా చూస్తుంటే ఇదంతా ఒక పక్కా ప్లాన్ లాగా వీరు అటాక్ చేసినట్లుగా కనిపిస్తుంది. మీరేమంటారు? అవునమ్మా, ఇప్పుడు యాక్చువల్ గా దాడి జరిగిందంటే బయట నుంచి 2 రాళ్ళు వేస్తున్నారేమో అనుకుని ఇక్కడికి వచ్చినాం. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అనుకుంటే ఆయన్ని అంతమందించాలన్న ఆలోచనతో వచ్చినారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఆయన కోసం వెతికినారని ఇంటి దగ్గరికి వచ్చి కూడా. లేకపోయేటప్పటికీ మొత్తం ధ్వంసం చేసి, ఇది అంతా కూడా ఇక్కడ లైటింగ్ ఉంటుంది, ఇది ఒక మంచి ఏరియా అమ్మా. చుట్టుపక్కల అందరూ కూడా జనాలు కానీ అంతా కూడా ఒక మంచి పోష్ ఏరియా. ఈ ఏరియాలో మారుమూలు ఉండే ప్రాంతం కూడా కాదు. ఇంతమంది ఇక్కడ తిరుగుతా ఉన్నా కూడా పబ్లిక్ గా వచ్చినారంటే లార్డ్ అండ్ ఆర్డర్ ఏమవుతా ఉంది, అసలు కనీసం వాళ్ళకి భయం ఉందా? ఒక రెడ్ బుక్ రాజ్యాంగంతో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారే. మరి ఈ రోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నగరంలో, అంటే ఎక్కడైనా రిమోట్ ఏరియాస్ లో పల్లెల్లో కూడా జరిగింది. ఒక నగరం నడిబొడ్డులో జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎస్పీ ఆఫీస్ కి సుమారుగా 1 kilometer కూడా ఉండదు మా అత్యంత దగ్గర ప్రాంతం ఇది. ఇట్లాంటి దగ్గర విచ్చలవిడిగా ఇలా చేసినారంటే అసలు వీళ్ళకి ఒక పోలీస్ ఉంది, ఏమన్నా ఇబ్బందులు పెడతారనే ఇది కూడా లేకుండా ఈ విధంగా చేస్తా ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకులు, అలాగే మాజీ ఎమ్మెల్యే, ఆయనకే భద్రత కరువైంది అంటే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుంది? మనం చూస్తున్నాం గత అంటే 1 సంవత్సరం నుంచి కూడా. రైట్, కాల్ కట్ అయింది. రైట్, మనం చూస్తున్నాం ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఎంత దయనీయంగా మారిందో. దుర్యోధన దుర్వినీతి లోకాన్ని తలపిస్తుంది అనడంలో ఎటువంటి అత్యుత్సాహం లేదు అనిపిస్తుంది. సింహపురిలో పచ్చ తాలిబన్ల అరాచకాలు పతాక స్థాయికి చేరాయి అని చెప్పుకోవడానికి ఈ దృశ్యాలు ఒక సాక్ష్యం. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన పచ్చ మూకలు దాడి చేశాయి. నెల్లూరు సావిత్రినగర్లోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిలో ఫర్నిచర్ని, కార్లను ధ్వంసం చేశారు. ఎంపీ వేమిరెడ్డి అనుచరులు. ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.